రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఎట్టకేలకు చిట్ట చివరికి ఆఖరి క్షణంలో ఆఘమేఘాల మీద హడావిడిగా రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒక విషయం క్లియర్ అయిపోయింది. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందినట్టుగా భావించేటటువంటి అమేఠీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తూర్పు తిరిగి దండం పెట్టింది, తిలాంజలి ఇచ్చేసింది, చేతులు కడిగేసుకుంది. అమేఠీ నుంచి కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటూ రాహుల్ గాంధీ కుటుంబానికి బాగా విశ్వాసపాత్రుడైనటువంటి కిషోరీ లాల్ శర్మ అనే వ్యక్తిని తీసుకొచ్చి దింపారని, ఆయనకు ఈ విషయాన్ని తెలియజేస్తే ఆయన ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసేశారని, నిజమా అని 10 సార్లు అన్నారని చెప్పేటటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, చాలా వైరల్ అయింది. అయితే ఇది నిజమా కాదా చెప్పేటటువంటి మార్గం మనకి లేదు. కానీ మొత్తానికి కాంగ్రెస్ కుటుంబము అమేఠీని వదిలేసింది. దాని తరువాత కాంగ్రెస్ కుటుంబానికి మిగిలిన చిట్ట చివరి ఆసరా రాయ్బరేలీ. గత 2019లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు 67 లోకసభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెడితే 64 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోయాయి. 4 నియోజకవర్గాల్లో మాత్రమే డిపాజిట్లు మిగిలాయి. ఆ డిపాజిట్లు మిగిలిన నియోజకవర్గంలో ఒకటి అమేఠీ. గెలిచిన ఏకైక నియోజకవర్గం రాయ్బరేలీ. అయితే రాయ్బరేలీ నియోజకవర్గం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చరిత్ర. గాంధీ నెహ్రూ కుటుంబపు కంచుకోట అని చెప్తారు, కానీ నెహ్రూ గారు ఎప్పుడు పోటీ చేయలేదు. నెహ్రూ గారి అల్లుడైనటువంటి ఫెరోజ్ గాంధీ ఇక్కడ 1952, 1957 ఎన్నికల్లో పోటీ చేశారు. 1952 to 1962 వరకు ఆయన ఇక్కడ ప్రచారం చేశారు. ఇక్కడ రెండవ దఫా ప్రచారం చేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ వడదెబ్బ తగిలి ఆమె అనారోగ్యం పాలయ్యారు. అంటే ఈసారి ఎన్నికల్లో ఎండ ఎక్కువగా ఉందని కొన్ని విదేశీ మీడియా చాలా గోలగోల చేస్తున్నాయి. ఇందిరాగాంధీకి కూడా వడదెబ్బ తగిలింది 1957 ఎన్నికల్లో. నెహ్రూ గారు అప్పుడు అసలు ఈవిడ ఎన్ని మీటింగ్స్ అడ్రస్ చేస్తోంది, ఎందుకు ఇలాగా వడదెబ్బ తగిలింది అన్నటువంటి ప్రశ్న ఫెరోజ్ గాంధీని అడిగినట్టు తెలిసింది, వార్తలు వచ్చాయి. ఫెరోజ్ గాంధీ ఆమె వేరుగా నేను వేరుగా ప్రచారం చేస్తున్నామని చెప్పినట్టు కథనాలు ఉన్నాయి. ఆ రోజే వాస్తవానికి వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవన్నటువంటి విషయం తేలింది. అయితే తరువాత కూడాను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వేర్వేరు నాయకులు పోటీ చేస్తూ వచ్చారు. ఇందిరాగాంధీ కేవలం 2 సార్లు మాత్రమే అక్కడ పోటీ చేశారు, 2 సార్లు నెగ్గారు, 3వసారి ఓడిపోయారు రాజ్నారాయణ్ చేతిలో 1977 ఎమర్జెన్సీ తరువాత ఎన్నికల్లో. ఆ తరువాత షీలా కౌల్ కావచ్చు, సతీష్ శర్మ కావచ్చు, నా కుటుంబానికి దగ్గరి వారైనా కుటుంబానికి చెందని వారు పోటీ చేశారు. నెహ్రూ గారి పేరు మీద, ఇందిరాగాంధీ పేరు మీద నెగ్గుతూ వచ్చారు. తరువాత 2004 వరకు కూడాను వేరే వేరే వ్యక్తులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. చివరికి 2004 నుంచి సోనియా గాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే 2019లో ఆమె మెజారిటీ తగ్గింది. గెలుపైతే గెలిచారు, కానీ గతంతో పోలిస్తే ఆమె మెజారిటీ తగ్గింది. కాబట్టి రాయ్బరేలీలో కూడా కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ బెల్స్ ఉన్నాయి, ప్రమాద గంటికలు ఉన్నాయి. సో ఈసారి చిట్ట చివరి క్షణంలో రాహుల్ గాంధీ వచ్చారు, రంగంలోకి దిగారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున చాలా బలమైనటువంటి క్యాండిడేట్ దినేష్ ప్రతాప్ సింగ్ని రంగంలోకి దింపడం జరిగింది. దినేష్ ప్రతాప్ సింగ్ గతంలో కూడాను సోనియా గాంధీ మీద పోటీ చేశారు, నియోజకవర్గంలో పట్టుంది, మొత్తానికి చాలా గట్టి పోటీ ఇవ్వగలరు. 2014తో పోలిస్తే మారిన పరిస్థితుల్లో అమేఠీతో సంబంధాలు తెగిపోయిన సందర్భంలో మిగతా 17-18 సీట్ల నుంచే కాంగ్రెస్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితిలో రాయ్బరేలీలో పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటి వరకు
కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్దగా ప్రచారం ప్రారంభించలేదు. అమేఠీలో అయితే అభ్యర్థికి అంతా కలిపితే ఒక 15-16 రోజులకు మించి సమయం లేదు. కాబట్టి అమేఠీలో స్మృతి ఇరానీ చాలా బలంగా ఉంది, ఇల్లు కట్టుకున్నారు, అక్కడే తిరుగుతున్నారు, ఓటర్లకి అందుబాటులో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ ఏరియాతో కొంత పరిచయం ఉన్నప్పటికీ కూడాను పట్టులేనటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ చివరి మినిట్లో వచ్చి యాడ్ అయ్యారు. గెలిస్తే గనక వయనాడ్ని వదిలేసే పరిస్థితి ఉంటే దానివల్ల ఇటు కేరళలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ అక్కడ పోలింగ్ పూర్తయింది కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావితం కావు. లాంగ్ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ కేరళలో దెబ్బతినే అవకాశం ఉంది. కేరళలోని 20 సీట్లు ముఖ్యమా, ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లు ముఖ్యమా అని చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడాను ఉత్తరప్రదేశ్లో గెలవాలనుకుంటుంది. ఉత్తరప్రదేశ్లో గనక ఓడిపోయినట్లయితే, రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ ఓడిపోయినట్లయితే, దినేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించినట్లయితే బహుశా ఉత్తరప్రదేశ్ని కాంగ్రెస్ పూర్తిగా తన జాబితా నుంచి తొలగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఓట్ల శాతం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. 2019 పార్టీ కోల్పోయిన డిపాజిట్ల లెక్క తీస్తే పార్టీ యొక్క ప్రభావం ఎలా తగ్గుతూ వస్తుందన్నది తెలుస్తుంది. కాబట్టి రాయ్బరేలీలో మొత్తానికి రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కానీ ఆయన ఎంతకాలం అక్కడ ప్రచారం చేస్తారు, ఎంత యాక్టివ్గా తిరుగుతారు, ఈ కొద్దిపాటి సమయంలో ఏ మేరకు ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తారు, ఇదంతా కూడాను చూడవలసి ఉంది. రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రంగంలోకి దిగాలి, పోటీ చేయాలి అని చెప్పి ధర్నాలు జరిగినాయి. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశించారు. కానీ వాళ్ళందరి ఆశల్ని వమ్ము చేస్తూ ఈయన రాయ్బరేలీకి వచ్చారు. చాలామంది రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఒకవేళ గనక ప్రియాంక గాంధీ విజయం సాధించి అమేఠీ నుంచి రాహుల్ గాంధీ గనక ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో ప్రియాంక గాంధీ ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే ఒక వర్గం ప్రియాంక గాంధీకి పెద్దపీట వేయాలని కోరుతుంది. కాంగ్రెస్ పార్టీకి అడ్వైజ్ చేసినటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ కూడా రాహుల్ వెనక్కి వెళ్ళి ప్రియాంక ముందుకు రావాలని సజెస్ట్ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ దాన్ని అంగీకరించలేదు. దాన్ని ఇప్పుడు అంగీకరించే పరిస్థితి రావచ్చు. కాబట్టి ప్రియాంక గాంధీ పూర్తిగా పోటీలో లేకుండా ఓన్లీ రాహుల్ గాంధీ, అది సేఫర్ సీట్గా భావిస్తున్నటువంటి రాయ్బరేలీ నుంచి పోటీలోకి దిగారు. అయితే ఈ సీటు సేఫర్ సీట్ అని, చాలా సురక్షితమైన సీట్ అని కాంగ్రెస్ ప్రస్తుతానికి భావిస్తోంది. ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ప్రచారం జరుగుతుంది, ఇవన్నీ చూడవలసినటువంటి అంశం ఉంది. మోదీ అయితే పారిపోకండి, నిలబడి పోరాడండి అని కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన పేరెత్తకుండా సలహా అయితే ఇచ్చారు. కానీ అమేఠీలో మాత్రం పోరాడే సూచనలు ఖతం. ఇక రాయ్బరేలీలో గాంధీ నెహ్రూ కుటుంబం యొక్క చిట్ట చివరి పోరాటం ఉంది. ఈ పోరాటము ఈ దేశ రాజకీయాన్ని 6-7 దశాబ్దాలు ప్రభావితం చేసినటువంటి ఒక పొలిటికల్ ఫ్యామిలీ యొక్క భవిష్యత్తును నిర్ధారించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.